చిన్నప్పుడు ఖుషి టీవీలోని 'అవతార్ లాస్ట్ ఎయిర్ బెండర్' అనే యానిమేని చూసేవాడిని. దీనితో పాటు అప్పట్లోనే చాలా కార్టూన్స్‌ని చూసినా సరే ఈ యానిమే ఇచ్చే ఫీల్ వేరుగా ఉండేది. ఎందుకంటే దీంట్లోని వరల్డ్ బిల్డింగ్ ఆ రేంజ్‌లో ఉంటుంది. మెయిన్‌గా మన భూమి మీద ఉన్న పంచభూతాలతోని పవర్స్ వచ్చే కాన్సెప్ట్ అయితే అప్పట్లోని కొత్తగా అనిపించింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ సిరీస్‌ని లైవ్ యాక్షన్‌లో తీశారు. ఈ సిరీస్ మీద మిక్స్డ్ రివ్యూస్ ఉన్నా సరే దీంట్లోని వరల్డ్ బిల్డింగ్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. అది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే. సో ఈ వీడియోలోని అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ యొక్క ఓల్డ్ బిల్డింగ్ని, దీని ఆరిజిన్ స్టోరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవతార్ వరల్డ్లోని ఒకటి కాదు మొత్తం 2 వరల్డ్స్ ఉంటాయి. మోర్టల్ వరల్డ్ అండ్ స్పిరిచువల్ వరల్డ్. మోర్టల్ వరల్డ్ అంటే ఎర్త్. ఇందులోనే హ్యూమన్స్ ఉంటారు. దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంచుతారు. అవే వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఎర్త్. స్పిరిచువల్ వరల్డ్ అంటే ఎర్త్కి ప్యారలల్ ప్లేన్ లాంటిది. స్పిరిచువల్ వరల్డ్లోని మనం ఊహించని సూపర్ న్యాచురల్ థింగ్స్ ఉంటాయి. ఎవ్రీ 10 yearsకి 2 వరల్డ్స్ని కలపడానికి ఒక ఇంకర్షన్ జరుగుతుంది. దాన్నే హార్మోనిక్ కన్వర్జెన్స్ అని అంటారు. ఇది జరిగినప్పుడు స్పిరిచువల్ వరల్డ్లో ఉన్న స్పిరిట్స్ అన్ని హ్యూమన్ వరల్డ్లోకి వచ్చేస్తాయి. హ్యూమన్స్ అందరూ నివసించడానికి ఇంకా ప్లేస్ ఉండదు. ఎందుకంటే ఆబ్వియస్గా హ్యూమన్స్కి స్పిరిట్స్ అంటే భయం కాబట్టి. అప్పుడే వాళ్ళకి ఈ వరల్డ్లో నివసించడానికి ఒక దారి కనిపిస్తుంది. అవే లైన్ టార్టాయిల్స్. ఈ టార్టాయిల్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఇవి స్పిరిచువల్ వరల్డ్కి చెందినవి. వీటి మీద ఒక పెద్ద ఫారెస్ట్ ఉంటుంది. ఆ ఫారెస్ట్లోని సిటీస్ ఉంటాయి. అందులోని హ్యూమన్స్ నివసించేవాళ్ళు. సేమ్ వన్ పీస్లోని జో ఐలాండ్ లాగా అనమాట. ఇవి మొత్తం 4 టైప్స్ ఉంటాయి. ఫైర్, ఎయిర్, ఎర్త్ అండ్ వాటర్. ఒక్కొక్క లైన్ టార్టాయిల్ ఒక్కొక్క ఎలిమెంట్ని ప్రొసెస్ చేసి ఉంచుతుంది. హ్యూమన్స్ ఫుడ్ కోసం ఆ టార్టాయిల్స్ నుంచి బయటికి ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి రక్షణగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఎలిమెంట్స్ నుంచి పంపించేవాళ్ళు. వాళ్ళ పని పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ ఎలిమెంట్స్ని ఆ లైన్ టార్టాయిల్స్కి ఇచ్చేసేవాళ్ళు. ఇలా హ్యూమన్స్ నివసిస్తూ ఉండేవాళ్ళు. కానీ అన్ని టార్టాయిల్స్ మంచివి కాదు. ఓన్లీ ఫైర్ ఎలిమెంట్ని ప్రొసెస్ చేసే టార్టాయిల్సే హ్యూమన్స్కి రెస్పెక్ట్ ఇచ్చేవి. ఒకరోజు వాంగ్ అనే ఒక యంగ్ మ్యాన్ ఫైర్ ఎలిమెంట్ని దొంగతనం చేస్తాడు. దానివల్ల ఫైర్ టార్టాయిల్ నుంచి ఎక్సేల్ అవుతాడు. కానీ ఆ టార్టాయిల్ మాత్రం ఆ ఎలిమెంట్ని తన దగ్గరే ఉంచుకోమంటుంది. ఎందుకంటే తనని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుందని చెప్తుంది. ఈ వాంగ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎలాగోలాగా అతనే ఓన్గా ఫైర్ బెండింగ్ని నేర్చుకుంటాడు. దానిలోని మాస్టర్ అవుతాడు. మళ్ళీ ఆ లైన్ టార్టాయిల్ని కనిపెట్టాలనే టైంకి ఇక్కడే ఒక ఈవెంట్ జరుగుతుంది. ఇదే కంప్లీట్ అవతార్ వరల్డ్ని చేంజ్ చేస్తుంది. ఇక్కడే వాన్ ఒక యుద్ధాన్ని చూస్తాడు. 2 స్పిరిట్స్ విపరీతంగా ఫైట్ చేస్తూ కనిపిస్తాయి. అందులోని ఒకటి మంచిది ఉంటుంది. దాని పేరు రావా, ది స్పిరిట్ ఆఫ్ లైట్ అండ్ పీస్. ఇంకొకటి వాతు, ది స్పిరిట్ ఆఫ్ డార్క్నెస్ అండ్ కేయోస్. ఈ 2 స్పిరిట్స్ ఫైట్ చేసుకున్న యుద్ధంలోకి వాన్ తను తెలియకుండానే ఎంటర్ అవుతాడు. రావా తనకి హెల్ప్ చేయడానికి, తనని కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ వాతు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దాన్ని ఎదిరించడానికి రావా వాన్కి 4 ఎలిమెంట్స్ అయిన వాటర్, ఎయిర్, ఎర్త్ బెండింగ్ని ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తాడు. వాన్ వాటన్నిటిని నేర్చుకొని వాటన్నిటిలో మాస్టర్ అయినా సరే వాతుని ఎదిరించడానికి అది సరిపోదు. అప్పుడే రావా వాన్ బాడీలోకి ఎంటర్ అవుతాడు. ఇక్కడే 4 ఎలిమెంట్స్ని మాస్టర్ చేయగల ఒక కొత్త సూపర్ న్యాచురల్ బీయింగ్ పుడుతుంది. అదే అవతార్. సరిగ్గా అదే టైంకి హార్మోనిక్ కన్వర్జెన్స్ ఏర్పడుతుంది. ఈ టైంలోనే వాతుని తన న్యూ పవర్స్తోని ట్రీ ఆఫ్ టైంలోని బంధిస్తాడు. ఎర్త్ మీద ఉన్న అన్ని స్పిరిట్స్ని తన వరల్డ్లోకి మళ్ళీ తిరిగి పంపించేస్తాడు. మళ్ళీ ఏ హ్యూమన్ అక్కడికి వెళ్లకుండా కంప్లీట్గా దాన్ని క్లోజ్ చేస్తాడు. అవతార్ బీయింగ్ 2 వరల్డ్స్కి ఒక బ్రిడ్జ్ లాంటి వాడు. స్పిరిచువల్ వరల్డ్ని బ్యాలెన్స్ చేస్తూ హ్యూమన్ వరల్డ్లోని పీస్ని మెయింటైన్ చేయాలంటే ప్రతి జనరేషన్లోనూ ఈ అవతార్ అనేవాడు ఖచ్చితంగా పుడతాడు. ఇప్పుడే ఎర్త్ మీద హ్యుమానిటీ పెరుగుతుంది. ఎక్కువగా మనుషులు ఉండడం వల్ల మళ్ళీ వార్ స్టార్ట్ అవుతాయి. బట్ అవతార్ ఉంటాడు కాబట్టి వాటన్నిటిని సెటిల్ చేస్తాడు. అండ్ వాన్ చనిపోయిన తర్వాత అతనిలో ఉన్న రావా స్పిరిట్ సైకిల్లో ఉన్న నెక్స్ట్ ట్రైబ్లోకి షిఫ్ట్ అవుతుంది. ఈ సైకిల్ ఫైర్ టు ఎయిర్, ఎయిర్ నుంచి వాటర్, ఎర్త్, ఇలా ఒక నెవర్ ఎండింగ్ సైకిల్లోని రావా స్పిరిట్ అనేది తిరుగుతూ ఉంటుంది. When the avatar dies, he's reincarnated into the next nation in the cycle. అప్పుడే ఎర్త్ మీద 4 నేషన్స్ ఏర్పడతాయి. ఈ భూమి మీద వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలో నిర్ణయించుకుంటారు. అండ్ వీళ్ళ మధ్యలోనే మళ్ళీ పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి. వాటర్ ట్రైబ్ నివసించే ప్లేస్ చాలా అందంగా వైస్ బిల్డింగ్స్తోని మూన్ని స్టడీ చేస్తూ వాటర్ బెండింగ్ని నేర్చుకుంటారు. ఎర్త్ కింగ్డమ్లో ఉన్న వాళ్ళు అవతర్ వరల్డ్లో ఉన్న భూభాగంలోనే ఎక్కువ శాతం వీళ్ళే ఉంటారు. భూమిని ఎలా వాడాలో వీళ్ళకి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. ఇంకా ఫైర్ నేషన్. అవతార్ పుట్టిందే వీళ్ళ ఎలిమెంట్ నుంచి. సో ఫైర్ నేషన్ వాళ్ళు చాలా ఏషియన్ ట్రైబ్ అనమాట. ఇంకా లాస్ట్గా ఎయిర్ నోడమ్స్. ఈ ట్రైబ్లో ఉన్న వాళ్ళకి చాలా పీస్ఫుల్ మైండ్ ఉంటుంది. స్టోరీలోనే ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. వీళ్ళు మిగిలిన ట్రైబ్స్తో పోలిస్తే కొంచెం పాపులేషన్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ట్రైబ్లో పుట్టిన వాళ్ళు అందరూ వాటర్ బెండర్స్ కాలేరు. కానీ ఎయిర్ నోడమ్స్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎయిర్ బెండర్ అవుతాడు ఉంటుంది. లాస్ట్గా అవతార్ పుట్టింది ఫైర్ నుంచి కాబట్టి నెక్స్ట్ అవతార్ పుట్టబోయేది ఈ ఎయిర్ బెండర్స్ నుంచి. ఈ అవతార్ వరల్డ్లో ఉన్న 4 నేషన్స్లోనూ ఫైర్ నేషన్ చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది.
వరల్డ్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి ఒక ఆశ వీళ్ళకు ఉంటుంది. అండ్ స్టోరీలోని వీళ్ళు చాలా పవర్ఫుల్గా విలన్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్లో చూపిస్తారు. ఇంకా ఎయిర్ నోడమ్స్ నుంచి యాంగ్ అని చెప్పి 12 years ఓల్డ్ ఉన్న ఒక ఎయిర్ బెండర్ ఉంటాడు. తన చిన్న ఏజ్లోనే ఎయిర్ బెండింగ్లో ఉన్న కొత్త టెక్నిక్స్ అన్ని తను ఓన్గా నేర్చుకుంటాడు. సో అందరికీ అర్థమవుతుంది యాంగే నెక్స్ట్ ఎయిర్ బెండర్ అని చెప్పి. అదే అతని ఫేట్ అని అనుకుంటారు. ఆ విషయం యాంగ్ కూడా తెలుస్తుంది. అప్పటికే యాంగ్ చాలా చిన్నపిల్లోడు. తన మీద సడన్గా అన్ని బాధ్యతలు వచ్చి పడతాయి. సో అది యాంగ్కి నచ్చదు. అతని 4 ఎలిమెంట్స్ని నేర్చుకోవడానికి 8 టెంపుల్లోనే ఇంకా ఫుల్గా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది యాంగ్కి నచ్చదు. సో అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని అనుకుంటాడు. తన మీద ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో యాంగ్కి అర్థం కాదు. అండ్ వాటన్నిటిని అర్థం చేసుకునే వయసు కూడా యాంగ్కి ఉండదు. సో తను అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు దారిలోనే ఒక పెద్ద స్ట్రోమ్లోని యాంగ్ అండ్ ఆప చిక్కుకుంటారు. అక్కడి నుంచి తప్పించుకోలేకపోతారు. అప్పుడే యాంగ్లో ఉన్న అవతార శక్తి మేల్కొని ఒక ఎయిర్ బబుల్ లాంటిది క్రియేట్ చేసి అందులోనే ఆప అండ్ యాంగ్ ఉండిపోతారు. ఇలా 100 years గడిచిపోతుంది. 100 years యాంగ్ ఐస్లోనే ఉండిపోతాడు. ఈ 100 yearsలోని ఫైర్ బెండర్స్ ఎయిర్ నోడమ్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తారు. లాస్ట్గా మిగిలింది యాంగ్ ఒక్కడే. అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ స్టోరీ సరిగ్గా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. రీసెంట్గా వచ్చిన లాస్ట్ ఎయిర్ బెండర్ లైవ్ యాక్షన్ సిరీస్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. బట్ ఈ సిరీస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్లాష్ బ్యాక్స్. సిరీస్లోని బ్యాక్ స్టోరీస్ని డీల్ చేసిన విధానం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు లైవ్ యాక్షన్ సిరీస్లో చూపించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడుకుందాం. మీరు కానీ సిరీస్ చూస్తుంటే ఇక్కడి నుంచి వీడియో మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ సీన్లో మనకు ఒక కామెట్ని చూపిస్తారు. జీఓటీలో కూడా ఇలాంటి కామెట్ని కూడా చూపిస్తారు. అవతార్ వరల్డ్లోని ఈ కామెట్ని సోజిన్ కామెట్ అని అంటారు. ప్రతి 100 yearsకి ఒకసారి ఈ కామెట్ ఎర్త్ దగ్గరగా వెళ్తుంది. అది దగ్గరగా వెళ్ళినప్పుడు ఎర్త్ మీద ఉన్న అన్ని నేషన్స్ కంటే ఫైర్ నేషన్స్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. దాని ఎనర్జీని ఫైర్ బెండర్స్ లాక్కుంటారు. సో వాళ్ళ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే ఫైర్ బెండర్స్ దీన్ని ది పవర్ ఆఫ్ 100 suns అని అంటారు. ఎప్పుడైతే యాంగ్ తన అవతారాన్ని తెలుసుకుంటాడో 8 టెంపుల్ నుంచి ఎస్కేప్ అవుతాడో అప్పుడు సరిగ్గా ఆకాశంలోని ఈ కామెట్ కనిపిస్తుంది. అండ్ ఎర్త్ మీద ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఫైర్ నేషన్ వాళ్ళు తిరుగుబాటు చేయబోతున్నారు అని చెప్పి. సో ఈ కామెట్ పవర్ ఫైర్ నేషన్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ కామెట్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ పవర్స్ ఇంక్రీజ్ అవుతాయి. అదే టైంలోని అవతార్ కూడా ఉండడు. సో వీళ్ళు తిరుగుబాటు చేయడానికి ఇదే సరైన టైం. అందుకే వెంటనే ఎయిర్ నోడమ్స్ని, వాటర్ టైప్ని, ఎర్త్ కింగ్డమ్ని ఫైర్ నేషన్ వాళ్ళు ఓడిస్తారు అండ్ విక్టరీ సాధిస్తారు. మళ్ళీ ఈ సిరీస్ ఎండింగ్లోనే ఈ కామెట్ గురించి ప్రస్తావన వస్తుంది. 100 years అయింది కాబట్టి మళ్ళీ వాళ్ళ పవర్స్ ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ సీజన్లోని ఈ ఫైర్ నేషన్ సంబంధించిన వాళ్ళని ఇంకా పవర్ఫుల్గా చూపించే ఛాన్స్ ఉంది. అండ్ ఈ సిరీస్ చూసినప్పుడు అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే యాంగ్ 100 years ఆ ఐస్ బాల్లోని ఎలా ఉన్నాడని చెప్పి. స్టార్మ్ వచ్చినప్పుడు యాంగ్ అసలు కాన్షియస్లో ఉండడు. వాటర్ అండ్ ఎయిర్ బెండింగ్ వల్ల ఈ ఐస్ బాల్ని క్రియేట్ చేస్తారు. ఎయిర్ బెండింగ్ ఒక బబుల్ని క్రియేట్ చేస్తే వాటర్ బెండింగ్ హీలింగ్లా పనిచేస్తుంది. బాడీ టెంపరేచర్ని కంట్రోల్లో పెట్టి ఏజ్ తగ్గించడంలోని పనికొస్తుంది. ఇది కేవలం తన అవతార్ కాబట్టే సాధ్యపడుతుంది. తర్వాత కియోషి తను ఎర్త్ కింగ్డమ్లోని పుడుతుంది. సో తన మాస్టర్ ఎలిమెంట్ ఎర్త్ అనమాట. తన ముందు కురుక్ అని వాటర్ ట్రైబ్లో చెందిన ఒక అవతార్ ఉంటాడు. తన తర్వాత రోకు అని ఫైర్ నేషన్ చెందిన ఒక అవతార్ పుడతారు. వీళ్ళిద్దరిని కూడా మన సిరీస్లోని ఒక ఎపిసోడ్ నుంచి చూడొచ్చు. అండ్ అందరికన్నా ఎక్కువ కాలం తిన బతుకుతుంది. తిని చనిపోయే టైంకి దాదాపుగా తన ఏజ్ 230 years ఉంటుంది. కియోషి అన్ని ఎలిమెంట్స్ని పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయగలుగుతుంది. అందుకే సిరీస్లోని తను చూసిన తర్వాత అందరూ పారిపోతారు. కియోషి ఎర్త్ కింగ్డమ్లో ఉన్న ఒక చిన్న విలేజ్లో పుడుతుంది. తన చిన్నతనం ఎర్లీ లైఫ్ అంతా ఒంటరిగా ఒక ఆర్ఫన్గా పెరుగుతుంది. తను ఉన్నప్పుడు ఓల్డ్ అని క్రిమినల్స్ నెట్వర్క్ ఎక్కువగా ఉండేది. తన అవతార్గా మారిన తర్వాత వాటన్నిటిని క్లోజ్ చేయించి తన బాధ్యతని పూర్తి చేసిన తర్వాత కియోషి వారియర్స్ అని చెప్పి ఒక ఉమెన్ వారియర్స్ని తయారు చేస్తుంది. సిరీస్లోని మాస్కులు పెట్టుకొని కనిపించిన వారియర్స్ అందరూ కియోషి తయారు చేసిన వాళ్ళే. ఒమాన్షు 100 years వార్లోని ఎర్త్ కింగ్డమ్లోని ఈ సిటీని మాత్రం ఫైర్ నేషన్ వాళ్ళు ఏమీ చేయలేకపోతారు. ఎర్త్ మీద ఉన్న వాళ్ళందరికీ ఆర్మీ సప్లై చేసేది ఒమాన్షునే. ఇది ఒకప్పుడు ఓన్లీ మౌంటైన్ మాత్రమే ఉండేది. ఈ మౌంటైన్ పక్కన ఉన్న 2 villages చెందిన ఓమాన్షు వాళ్ళ సీక్రెట్గా కలుసుకోవడానికి ఈ మౌంటైన్కి వచ్చేవాళ్ళు. ఇక్కడ ఉన్న బ్యాడ్ గవర్నమెంట్స్ అనే ఒక జైంట్ యానిమల్స్ వల్ల ఈ వరల్డ్లోనే ఎర్త్ బెండింగ్ నేర్చుకున్న ఫస్ట్ హ్యూమన్స్గా వీళ్ళే నిలుస్తారు. ఈ మౌంటైన్స్లోనే ఎర్త్ బెండింగ్ వల్ల చాలా టన్నెల్స్ని క్రియేట్ చేస్తారు కేవలం వాళ్ళు కలుసుకోవడానికి. తర్వాత వీళ్ళు విలేజ్కి చెందిన వాళ్ళు వాళ్ళ ప్రేమని అంగీకరించి వాళ్ళ ప్రేమకి చిహ్నంగా ఈ ఒమాన్షు సిటీని నిర్మిస్తారు. రాను రాను ఈ ఒమాన్షు సిటీ డెలివరీ సిస్టమ్కి పాపులర్ అవుతుంది. ఎర్త్ బెండింగ్ అండ్ గ్రావిటీ వల్ల దీన్ని ఇలా క్రియేట్ చేస్తారనమాట. ఫైర్ నేషన్ యాక్చువల్గా ఫైర్ నేషన్లో చాలా పాలిటిక్స్ జరుగుతాయి. ప్రెసెంట్ ఫైర్ నేషన్కి లార్డ్ అయిన ఓజైని చూపించినప్పుడు క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యడం అనిపిస్తుంది. యాక్చువల్గా ఓజైకి ఒక ఓల్డర్ బ్రదర్ ఉంటాడు. అతని పేరు ఐరోన్. తాను చనిపోయిన తర్వాత పెద్ద కొడుకైన ఐరోన్కి థ్రోన్ వెళ్ళాలి. కానీ చిన్న కొడుకైన ఓజైకి వస్తుంది. థ్రోన్ తన తమ్ముడికి వెళ్ళినా సరే ఐరోన్ తన బర్త్ రైట్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఏమాత్రం ట్రై చేయడు. అందుకే ఓజై పీస్ఫుల్గా కింగ్ అయిపోతాడు. అండ్ సరిగ్గా అదే టైంకి ఐరోన్ లైఫ్లోనే ఒక పెద్ద ట్రాజెడీ జరుగుతుంది. అదే తన కొడుకు డెత్. తన కొడుకు చనిపోయిన తర్వాత ఆ బంగ్లాలోనే ఒక మిలిటరీ
ఆఫీసర్గా తన లైఫ్ని కొనసాగించవచ్చు, కానీ ఐరన్ షిప్లోని సూకోతో పాటు ఒక చిన్న లైఫ్ని ఎంచుకుంటాడు. వీళ్ళిద్దరి రిలేషన్ కూడా సిరీస్లోని బాగా ఎస్టాబ్లిష్ అయింది. తన కొడుకు చనిపోయినప్పుడు వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఎమోషన్ సీన్ అయితే పీక్స్లో ఉంటుంది. సూకో వాళ్ళ మదర్ అండ్ ఐరన్ వాళ్ళ ఫాదర్ చనిపోవడంలో కూడా ఒక మిస్టరీ ఉంటుంది. దీని గురించి రాబోయే సీజన్లో చూసే ఛాన్స్ ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే లాస్ట్లోని సూకో వాళ్ళ చెల్లైన అజులా లైట్నింగ్ పవర్స్ని చూపిస్తారు. ఇది ఫైర్ నేషన్లో ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది చేసే స్కిల్ అనమాట. అందరూ ఈ స్కిల్ని మాస్టర్ చేయొచ్చు అని చెప్పి చాలామంది మర్చిపోయారు కూడా. మనలో ఉన్న నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీని సపరేట్ చేయడం వల్ల ఈ స్కిల్ని సంపాదించవచ్చు. అలాంటి ఒక ఫర్బిడెన్ స్కిల్ని అజులా నేర్చుకుంటుంది. సేమ్ ఇలాంటి లైటింగ్ పవర్సే ఓసై అండ్ ఐరన్ కూడా చేయగలరు. ఇంకా వాటర్ ట్రైబ్. అవతార్ మ్యాప్లోని ఈ వాటర్ ట్రైబ్స్ ఉండేది కేవలం రెండు ప్లేస్లోనే, సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్. యాంగ్ ఈ వాటర్ ట్రైబ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఒక ప్రిన్సెస్ని చూడవచ్చు. తన పేరు యూఐ. తనకి చిన్నప్పుడే ఒక ఇల్నెస్ ఉంటుంది. ఆ ఇల్నెస్ స్పిరిట్సే తగ్గిస్తాయి. అప్పటి నుంచి తన హెయిర్ వైట్ కలర్లోకి మారుతుంది. అండ్ అక్కడి నుంచే యూఐకి డ్రీమ్స్లోని స్పిరిచువల్ వరల్డ్లోకి వెళ్ళినట్టు ఎక్స్పీరియన్స్ వస్తాయి. సోకా స్పిరిచువల్ వరల్డ్లోకి వెళ్ళినప్పుడు ఒక ఫాక్స్ లేడీ వాయిస్లోని సోకాతో మాట్లాడుతుంది. అది యూఐనే. లాస్ట్లోనే తన సాక్రిఫైస్ వల్లనే వార్ ఎండ్ అవుతుంది. సో ఈ సీన్స్ని మాత్రం సిరీస్లోని చాలా నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈ సిరీస్లోని నాకు నచ్చిన విషయాలు ఏంటంటే యాంగ్ క్యారెక్టరైజేషన్. ఒక్క సీన్లో కూడా యాంగ్తోని ట్రావెల్ అవుతున్నట్టు అసలు అనిపించలేదు. యానిమేలోని తన క్యారెక్టరైజేషన్ చూస్తున్నప్పుడు తన 12 years మైండ్ ఎక్స్పోజ్ అవుతుంది. 12 years కిడ్ ఎలా బిహేవ్ చేస్తాడో తను కూడా అలానే చేస్తాడు. అండ్ ఈ సిరీస్లోని ఒక్క సీన్ కూడా అలా ఉండదు. టోటల్గా డిస్కనెక్ట్ అయిపోయింది. అండ్ రీసెంట్గా నెట్ఫ్లిక్స్ చెప్పింది ఏంటంటే ఈ సిరీస్ సక్సెస్ అయితేనే దీనికి సంబంధించిన 2 seasons వస్తాయని చెప్పారు. దీనికి ముందు వచ్చిన లాస్ట్ ఎయిర్ బెండర్ మూవీ కూడా తనకు సంబంధించిన మిగిలిన పార్ట్స్ రాలేదు. ఈ సిరీస్ విషయంలో కూడా సేమ్ అలానే జరిగే ఛాన్స్. ఈ సిరీస్ చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.